మహబూబాబాద్ మున్సిపాలిటీలో 10వ వార్డు బీజేపీ అభ్యర్థి గుగ్గులోతు దేవి వార్డులో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. తనను గెలిపిస్తే 10వ వార్డు అభివృద్ధికి శాయశక్తుల కృషి చేస్తానని, కేంద్ర ప్రభుత్వ నిధులను ప్రత్యేకంగా తెప్పించి అభివృద్ధికి కృషి చేస్తానని, బీజేపీ అంటే నమ్మకమని, ప్రజలు నాపై పెట్టుకున్న ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అందరికీ ఆమోదమైన పనులు ప్రజల సహకారంతో చేస్తానని, తనపై నమ్మకం ఉంచి కమలం పువ్వు గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. నా పేరు గుగ్గులోతు దేవి. నేను 10వ వార్డు నుంచి మున్సిపాలిటీగా నిలబడ్డాను. మున్సిపాలిటీ నుంచి ఏమైనా ఉన్నా కూడా మున్సిపాలిటీలో ఉన్న నిధులు వచ్చిన దానికి కూడా నేను ముందుబడి వాళ్ళకు నిధులు తీసుకొచ్చి మన వాళ్ళకు అందరినీ పనులు చేపిస్తాను. ఏ సమస్యలు ఉన్నా కూడా రోడ్లైనా మనకి ఏది ఉన్నా కూడా నేను ముందుబడి చేస్తాను. వాళ్ళకి చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా, పింఛను ఉన్నా కూడా, ఏది ఉన్నా రేషన్ కార్డులు పింఛని అవి ఉన్నా కూడా నేను దగ్గర ఉండి వాళ్ళకి సమస్యలు నేను తీరుస్తాను. ఇప్పటి నుంచి మళ్ళీ ఆ బాధ్యత కూడా నేను తీసుకుంటాను. ఇంతకుముందు కూడా నేను చిన్న చిన్న ఏమైనా పనులు ఉన్నా కూడా నేను ముందుబడి చేశాను. ఇప్పటి నుంచి ఇంకా వాళ్ళతో ఉండి ఆ జనాల్లో నేను ఉండి పని చేస్తానని, ఏది ఉన్నా కూడా ఆ సమస్యలు వాళ్ళ సమస్యలు నా సమస్యలు అనుకుంటా నేను పని చేస్తానని, నా కమలం పువ్వుకు ఓటేసి నాకు ఒక్కసారి గెలిపించాలని నేను అందరినీ, నా ప్రజలకి నేను కోరుకుంటున్నాను. మున్సిపాలిటీ నుంచి వచ్చిన నిధులు కూడా నేను వాళ్ళ దగ్గర కొట్లాడి తీసుకొచ్చి మీకు అందరినీ పనిచేస్తాను. 10వ వార్డు ఉన్న అంత మన వాళ్ళే కాబట్టి నన్ను ఓటేసి గెలిపించాలి. గెలిపిస్తే నేను అన్ని పనులు చేస్తాను. పాత తండ దగ్గర నేను స్కూల్ లేదు మా తండలో, ఆ స్కూల్కి 3 గుంటలు జాగా ఇస్తానని కూడా తండ ప్రజలకి అందరినీ నేను ఆల్రెడీ మాట ఇచ్చాను. 3 గుంటలు జాగా ఇస్తానని, స్కూల్ కోసం, పిల్లల కోసం, స్కూల్ కోసం అని ఇచ్చాను. ఆల్రెడీ ఇచ్చేస్తున్నాను వాళ్ళకు. ఇంకా వీరారాం తండలో వాటర్ ప్లాంట్ వేస్తున్నానని ఆ అన్నతో మాట్లాడి కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయి, నేను అన్న వాళ్ళతో దగ్గర పోయి, హుసేన్ అన్న దగ్గర పోయి నేను కోట్లాడి తండ వాళ్ళకు వాటర్ ప్లాంట్ వేపిస్తానని మాట ఇచ్చాను. ఆ మాట కూడా నేను నిలబెట్టుకుంటాను. నన్ను గెలిపిస్తే బగ్గు తండ, రామ్సింగ్ తండ, అమెరియా తండ 4-5 తండలు కలిపి అక్కడ ఒక వాటర్ ప్లాంట్ అన్నతో మాట్లాడితే అక్కడ కూడా ఒక వాటర్ ప్లాంట్ ఇస్తామని చెప్పారు. అది కూడా నేను నన్ను గెలిపించినా కూడా వెంటనే ఆ పని చేసి నేను చూపిస్తాను. కేంద్ర మంత్రి దగ్గర పోయి నేను కూడా మాట్లాడి డైరెక్ట్ మనకు ఎమ్మెల్యేకు పంపించిన నిధులు, ఎంపీకి పంపించిన నిధులు కూడా కేంద్ర మంత్రి నుంచి వస్తాయి కాబట్టి అదేందో నన్ను గెలిపిస్తే నేను డైరెక్ట్ వాళ్ళ దగ్గర పోయి కోట్లాడి తీసుకొచ్చి మన ప్రజలకి అందరికీ నేను వాళ్ళకు పని చేస్తాను. అందరినీ పని చేసి వాళ్ళ రుణపడి ఉంటాను. నన్ను గెలిపించాలి, కమలం పువ్వు ఓటేసి నన్ను గెలిపించాలని నేను 10వ వార్డు ఉన్న అందరి అభ్యర్థికి నేను మాట వాళ్ళ దగ్గర తీసుకొని 10వ వార్డు ప్రజలకి అందరికీ మీ అమూల్యమైన ఓటు కమలం పువ్వుకి వేసి నన్ను గెలిపించాలని మీకు పాదమైన వందనాలు అభ్యర్థి వార్డు ప్రజలకి నాకు ఒక నమస్కారం.